ఫస్ట్ టైం మాల్దీవ్స్ వద్దాం అనుకునేటోళ్ళు ఏమనుకుంటారంటే చాలా భయపడతారు ఇంటికాడ ఉన్నప్పుడు. అంటే ఏందంటే నేను ఫస్ట్ టైం మాల్దీవ్స్‌కి పోతున్నా. కన్సల్టెన్సీ ద్వారా పోతున్నా. ఇప్పుడు ఇంటర్వ్యూ ఆయననే అటెండ్ చేసిండు. అంటే నువ్వే అటెండ్ చేసినావో ఆయన అటెండ్ చేసిండో అది తర్వాత మ్యాటర్. ఇంటర్వ్యూ అయితే ఆన్‌లైన్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఫేస్ టు ఫేస్ అయితే కాలేదు. కాబట్టి ఈడికొచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంటర్వ్యూ చేశారు కావచ్చు. హెచ్ఆర్ వచ్చేసి మళ్ళీ ఏదైనా అంటాడు కావచ్చు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు భయపడుతూ ఉంటారు. కొత్తగా వచ్చేటోళ్ళకి ఒకటే చెప్తాం మామ, నువ్వు వీసా కోసం ట్రై చేసి వీసా వచ్చినాకెళ్ళి చక్కగా వచ్చేయి మామ. అంతేగాని నేను పోవాలనుకుంటున్నా, నేను పోతున్నా అని నువ్వు 10 మందికి చెప్పినావు అనుకో, అది వర్కౌట్ కాదు. నువ్వు ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నువ్వు చెయ్యు. చేసిన తర్వాత నువ్వు వాళ్ళకి చెప్పు నేను ఇది చేసినా అని చెప్పి. ఎందుకంటే చేసిన తర్వాత చెప్తే అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఎవడు కూడా పట్టించుకోడు, అయిపోయింది కదా అని చెప్పేసి అంతే. నువ్వు ముందు చెప్తావంటే అరే అది కాదు ఇది కాదు అది కానిపోని పని ఇది కానిపోని పని అని చెప్పి కథలు దిగుతారు అందరు, ప్రతి ఒక్కడు అంతే ఉంటుంది. నువ్వు ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలంటే అది కాదు నీ జీవితంలో. ఎందుకంటే నీ వల్ల కొందరు హర్ట్ అవుతారు కావచ్చు, నీ వల్ల కొందరు ఇబ్బంది పడతారు కావచ్చు, అది కామన్ ఇక. ఎందుకంటే నువ్వు అనే మనిషివి, నువ్వు ప్రతి ఒక్కడికి నచ్చాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు అణిగి ఉంటావు కావచ్చు, ఆ కొన్ని రోజులే నీ ముందున్న ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి మళ్ళీ. అందుకే నువ్వు స్టార్టింగ్ నుంచే నువ్వేందో నిరూపించుకోవాలి అంతే. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నిన్ను తొక్కేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు, నువ్వు కిందికి పోతూనే ఉంటావు అంతే. నేను గుడిపేస్తారు ఇక్కడ ఎవడైనా సరే. ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలా, నువ్వేందో నువ్వు నిరూపించుకుందామని చెప్పేసి ఆలోచించుకోవాలి అంతే.